నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాజకీయాలపై గ్రహాల ప్రభావం ఎంత? గ్రహాల ప్రభావం నాయకులపై ఉంటుందా? గ్రహాలు రాజకీయాల్ని శాసిస్తాయా? మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. అందరికీ కూడా శుభాశీస్సులండి. గురుగారు, ఈ గ్రహాల ప్రభావం, జాతకం యొక్క ప్రభావం రాజకీయాలను శాసిస్తుందా అంటే మీరేం చెప్తారు? వాస్తవం 100% ఈ విశ్వాన్నంతా కూడా శాసిస్తున్నదే గ్రహాలు, నవగ్రహాలే. ఈ ప్రపంచాన్ని, ఈ యూనివర్సల్గా ఈ విశ్వాన్నంతా కూడా రూలింగ్ చేస్తుంది, శాసిస్తుంది కూడాను. అయితే మనం రాజకీయాల గురించే కాదు, ప్రకృతి విపత్తులు కానీ ఏదైనా సరే జరుగుతుంది అంటే ఆ యొక్క గ్రహ సంచారాల యొక్క ప్రభావం మనం చెప్పుకుంటున్నాం. మనం ఒక నెల కిందటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. జరగబోయే విషయాలని కూడా ముందు చెప్పుకుంటూ వస్తున్నాము కూడా. అయితే ప్రస్తుతం ఏంట్రా అంటే గ్రహాల యొక్క సంచార ప్రభావం వల్ల రాజకీయాలపైన కానీ, అంతేకాకుండా భూమిపైన, అంటే భూమిపైన అనేటప్పటికి ఏంటంటే ఇంక మొత్తం వర్తిస్తుందన్నమాట, ప్రభావితం ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకు అది కూడా అంటే కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉండడం, అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ క్రోధిన నామ సంవత్సరం అంతా కూడా కుజుడు రాజు కావడం వల్ల, అలాగే దాని తర్వాత ఆయన కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇది కాకుండా సూర్యుడు వచ్చేసి వృశ్చిక రాశిలో ఉండడం, అక్కడి నుంచి ధనుసు రాశి ఇంకా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఎందుకంటే మకర సంక్రాంతి అనేది మనకు ప్రారంభం కాబోతుంది. అయితే ప్రస్తుతం ఏమిట్రా అంటే బుధుడు వచ్చేసి వృశ్చిక రాశిలో ఉండడము, ఇలా గ్రహాల యొక్క వాళ్ళ యొక్క సంచార ప్రభావం వల్ల భూమిపైన ఎక్కువగా రేడియేషన్ అనేది వైబ్రేషన్ జరుగుతుందన్నమాట. ఇదేంటంటే మనకు ఉదయం సూర్యుడు 6 గంటలకి ఉన్నప్పుడు సూర్యుని మనం చూడగలం మన కళ్ళతో. అదే మధ్యాహ్నం 1 గంట అప్పుడు సూర్యుని మనం చూడలేం. అంటే అటువంటి తీవ్రమైనటువంటి నెగిటివ్ దోష ప్రభావం అనేది భూమిపైన పడుతుంది. దానివల్ల ఏంటంటే ఈ భూగర్భంలో ఉన్నటువంటి రాళ్ళు పగలడం, దాన్ని మనము సైన్స్ ప్రకారంగా తీసుకున్నా కూడా గ్యాస్ అన్నది ఎట్లాగో అలా ఆ రాళ్ళు పగలడం వల్ల భూమి పొరలు చీలి పగిలే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని భూకంపాలు అంటారు. అలాగే ఈ యొక్క భూమిపైనే పడడం వల్లే కాకుండా రాజకీయ ప్రభావం కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. సముద్రాలు పొంగడాలు ఇవన్నీ కూడా ఈ నెలే కాకుండా జనవరి 5-6 తారీఖుల వరకు కూడా ఉన్నాయి. ఇంకా ప్రకృతి విపత్తులు, సునామీలు కానీ, భూకంపాలు కానీ. అలాగే రాజకీయాలపైన కూడా ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా శాసిస్తాయి అన్నారు కదా మీరు, అదేవిధంగా 100% శాసిస్తాయి. రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతము గడ్డు కాలం. ప్రస్తుతం అంటే ఈ సంవత్సరం అనే కాకుండా వచ్చే సంవత్సరం కూడాను. వచ్చే సంవత్సరం అంటే ఇంకా జనవరి తర్వాత ఇదేంటంటే ఉగాది నుంచి సూర్యుడు వచ్చేసి రాజు. రేపు రాబోయే ఉగాది నుండి సూర్యుడు రాజు, అంటే మనకు గ్రహాల రీత్యా ఆయన రాజు. ప్రస్తుతమేమో కుజుడు రాజు కావడం వల్ల రాజకీయాలపైన అరిష్టం ఎక్కువగా ఉంది. అరిష్టం అంటే మనస్పర్ధలు ఎక్కువగా, ఒకరిపైన ఒకరు ద్వేషాలు, గొడవలు, కొట్లాట్లు. అంటే రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు ర్యాగింగ్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంటుంది. ఒకరిపైన ఒకరు గొడవ, ఇవన్నీ రివెంజ్ తీర్చుకోవడం అనేది ఎక్కువగా. అంటే మైండ్ సెట్ అనేది ఎలా వాళ్ళకి అర్థం కాదనమాట. అలా సంచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల ప్రజలపైన తీవ్రమైనటువంటి ఎఫెక్ట్, పాలనలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజల యొక్క ప్రేరేపణ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలని రూల్ చేస్తుంటారు. అంటే రాజకీయంగా నాయకుడు ఒకడే రాజకీయం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమైందంటే ప్రజలు కూడా రాజకీయం అనేది ప్రజలలో కూడా ప్రబలం అవుతుంది. దానివల్ల అరిష్టాలు అనేది ఎక్కువగా ఏర్పడతాయి. ఇదే కాకుండా రాజకీయ నాయకుల్లో ఎక్కువగా కూడా ఈ వచ్చే సంవత్సరంలో అధికంగా రాజకీయ నాయకులలో కూడా కొంతమందికి ప్రాణ నష్టాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్గా రాజకీయ నాయకుల పైన ప్రభావితం ఎక్కువగా ఉంది.
దీనివల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు వీలైనంత వరకు కూడా ఏదైనా శాంతులు జరిపించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రజలందరూ కూడా బాగుండడానికి, అలాగే ప్రజలను పరిపాలన చేసే నాయకులందరూ కూడా బాగా చక్కగా న్యాయ పరిపాలన చేస్తూ అంటే ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రశాంతంగా జీవించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ శాంతులు అనేది గ్రహ శాంతులు ముఖ్యంగా చెప్పాలంటే సూర్యునికి, అలాగే కుజునికి, బుధునికి ఈ శాంతులు జరిపించినట్టు అయితే రాజకీయ నాయకులు క్షేమంగా ఉంటారు, అలాగే ప్రజలు కూడా క్షేమంగా ఉంటారు. ఓకే గురుగారు, మన కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మణికంఠ గారు. మణికంఠ గారు నమస్తే అండి. మణికంఠ గారు నమస్తే. హలో, చెప్పండి మీ పేరు. మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, డీటెయిల్స్ చెప్పండి. పేరు మణికంఠరాజు. మణికంఠరాజు, సమయం అవి చెప్తారా? పుట్టిన తేదీ 14/10/1987. 1987 14/10. 14/10. అవును మేడం. సమయం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటలకు. 4 నుంచి 5 గంటలకు తెల్లవారుజామున. పుట్టిన ప్లేస్ హైదరాబాద్ లోనేనండి? లేదు మేడం, భీమవరం. భీమవరంలో పుట్టారు. మణికంఠ రాజు గారి గురించి మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అదే, ఆయనకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఓకే, తెలియజేస్తాలేండి. హలో, నమస్తే గురువుగారు. బాగున్నారమ్మా? బాగున్నానండి. సరేనమ్మా, మీ వారు పుట్టింది శ్రీ ప్రభవ నామ సంవత్సరం ఆశ్వేజ మాసంలో జన్మించారమ్మా. ఓకే. మీ వారు పుట్టినటువంటి తిథి కూడాను బహుళ సప్తమి, బుధవారము, ఆరుద్ర నక్షత్రము, 4వ పాదము, మిథున రాశిలో జన్మించారమ్మా. ఓకే గురుగారు. ఆయన జన్మనామం కూడాను కుమారు లేదంటే జ్ఞానేశ్వర్ జన్మనామము. ఓకే. ఏం పేరు పెట్టారు? మణికంఠరాజు అని పెట్టారు. సరేనమ్మా, తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా జాతకరీత్యా కొన్ని విధాల బాగున్నప్పటికీ తనకు నష్టాలు అధికంగా ఉన్నాయి. చదువులో కూడా ఆటంకాలు జరిగాయి కదమ్మా? అవును సార్, పెద్దగా ఏం చదువుకోలేదు, డిగ్రీ వరకు చదువుకున్నారు అంతే. అక్కడికి కూడా ఆటంకాలే. అవును. తర్వాత ధనస్థానం బాగలేదమ్మా. ధనస్థానంలో శని ఉండడం వల్ల ఎంత చేసినా కూడా ఫలితం అనేది ఉండదమ్మా. ఎంత కష్టపడినా కూడా తన జీవితాంతం కూడా ఎంత కష్టపడినా ఇంకా కూడా మైనస్లోనే ఉంటాడు అనేది జాతకరీత్యా అది. నష్టాలున్నాయి. ఆరోగ్యపరంగా కూడాను ప్రమాదాలు కానీ తలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ బలంగా ఉన్నాయమ్మా. జాగ్రత్తగా ఉండడం మంచిది. కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చాయమ్మా? సైట్ ఉంది గురుగారు, సైట్ ఉంది. సైట్ ఉంది అయితే అది సైటే కదా అని లైట్ తీసుకోకండి అమ్మా, ముందు జాగ్రత్త. అంటే ఏమైనా రెమెడీస్ చెప్తారేమో అని చేసుకోవడానికి ఏమన్నా? అది ముందుగా వీలైనంత వరకు చెక్ చేయించుకోండి హాస్పిటల్కి వెళ్ళి. ఇంకా కూడా ప్రకృతి పరంగా చెప్పాలి అంటే వీలైనంత వరకు తను జాతకరీత్యా ఎక్కువగా వెజిటేబుల్స్ అంటే ఫ్రూట్స్, అలాగే పచ్చి బఠానీ ఇటువంటివి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే తలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అనేది మేజర్గా ఉన్నాయన్నమాట. ఆపరేషన్లు జరిగే అంత పెద్ద సమస్యలతో కూడుకొని ఉంది. అయితే మనం డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా నయం అవుతుందంటే కాదు అనే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కాదు కానీ ఫ్యూచర్లో ఇంకా కొంత అంటే అది ఎప్పుడు ఏ సంవత్సరం అనేది కూడా తెలుసుకోవచ్చు, కానీ మనం చూసే అంత సమయం మనకు సరిపోదు కదమ్మా. ఆరోగ్యపరమైనటువంటి మేజర్ నష్టాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడాను సమస్యలతో కూడుకొని ఉంది. వీటికి రెమెడీ అనేది ఎక్కువగా మీకు ఇందాక చెప్పినట్టుగా నాన్ వెజ్ తగ్గించండి, అలాగే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. తర్వాత తనకు ఆదివారము కంట్లో కొబ్బరి నూనె డ్రాప్స్ వేయండి, చక్కగా బాగుంటుంది. కంటికి సంబంధించి కళ్ళకు సంబంధించిన ఆపరేషన్లు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడడం అవసరం. తర్వాత వచ్చేసి ఆర్థిక పరంగా బాగుండడానికి వీలైనంత వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో రుణ విమోచన హోమం చేసుకోండి. అది ఒకసారి చేస్తే కొంతవరకు బాగా అభివృద్ధి అనేది జరుగుతుందమ్మా. ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా ఏదో ఒక రూపంలో అభివృద్ధి చెందడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇలా చేసుకోండి. మీరు మీ కుటుంబం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందండమ్మా. శుభం.
ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సంతోష్ కుమార్ గారు. సంతోష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు సంతోష్ అండి. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ 29th July 1986 అండి. 29th July 1986 అండి. ఓకే, టైం 8 గంటల 5 నిమిషాలు. 8 గంటల 5 నిమిషాలు. ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. ఓకే, పుట్టిన ప్లేస్ ఎక్కడండి సంతోష్ కుమార్ గారు? అనకాపల్లి. అనకాపల్లి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్, జాబ్ చేంజ్ గురించి అండి. 19th ఎస్, 29th July 1986. సమయం 8 గంటల 5 నిమిషాలు ఉదయం. ఉదయం. పుట్టిన ప్లేస్ వచ్చేసి అనకాపల్లి. 29. ఎస్. హలో హలో సార్. బాగున్నారు నాన్న? బాగున్నానండి. సరే నాన్న, మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ క్షయనామ సంవత్సరం, ఆషాఢ మాసం. అలాగే మీరు పుట్టినటువంటి తిథి కూడాను అష్టమి, బహుళ అష్టమి, మంగళవారము, భరణి నక్షత్రం. అవునండి. జన్మనామం లీలా ప్రసాద్. ఏం పేరు పెట్టారు? సంతోష్ కుమార్ అండి. సంతోష్ కుమార్. సరే పర్వాలేదు నాన్న, జన్మనామం వచ్చేసి లీలా ప్రసాద్ అని పెట్టాలి. దీని ప్రకారంగా చూసుకుంటే మీ జాతక రీత్యా విద్యా ఉద్యోగ రీత్యా బాగానే ఉంది. ఏం చదివారు? MBA అండి. విద్యా ఉద్యోగ రీత్యా బాగానే ఉంది. వివాహ విషయంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఏం జరిగింది? ఏది లేదండి. ఏదీ లేదు. ఎందుకని? అంటే అటువైపు చేయలేదు, కాన్సన్ట్రేషన్ చేయలేదండి. సరే పర్వాలేదు, అంటే జరగాల్సింది ఉండింది, జరగకపోవడానికి కారణం ఏంటని. తర్వాత వచ్చేసి ప్రస్తుతం మీ జాతక రీత్యా వచ్చేటప్పటికి కొంత ఆర్థిక స్థితిగతుల్లో ఆటంకాలు ఉన్నాయి. శని యొక్క స్థిర స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఏదో ఒక రకంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో అడుగడుగున ఆటంకాలే. దీనికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే, రేపు శని త్రయోదశి రాబోతుంది, మార్గశిర బహుళ శని త్రయోదశి. ఆ రోజున ఒక ఐరన్ తీసుకొని, పాత ఇనప ముక్క తీసుకొని, నవగ్రహాల దగ్గర గుడిలో ఉన్నటువంటి శివాలయంలో కానీ ఎక్కడైనా పర్వాలేదు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ పడమర ముఖంగా శనీశ్వరుడు ఉంటాడు, ఆయనకు ఎదురుగా నిలబడి ఆ ఇనప ముక్క తీసుకొని ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కానీ, లేదు ఆ సమయంలో మీకు కుదరలేకపోతే శనివారము 9 నుంచి 10:30 అప్పుడు రాహుకాల సమయము, ఆ టైంలో కానీ ఆ ఇనప ముక్క తీసుకొని తల నుంచి 3 సార్లు కిందికి దిగదీసేసి ఆ ఇనప ముక్కని అక్కడ శనేశ్వరుడి దగ్గర పెట్టి నువ్వుల నూనె తీసుకొని అభిషేకం చేసి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళండి. మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరంగానే కాదు, నువ్వేది ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవుతావు, కలిసి వస్తుంది నాన్న. శుభం. మరో కాలర్ ఉన్నారు గురువు గారు, వెంకటేశ్వరరావు గారు అమలాపురం నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. వివరాలు తెలియచేస్తారా? పుట్టిన తేదీవి? 04/11 సారీ 11 అండి. ఓకే, 1982 అండి. 1982. సమయం? సమయం మార్నింగ్ మేడం, అదే సరిగా లేదు. సమయం ఐడియా లేదు. పుట్టిన ప్లేస్ ఎక్కడండి? పవనగిరిపట్నం ఉంది, అల్లవరం మండలం అండి. అల్లవరం మండలం. ఎప్పుడు ఉదయమా? ఉదయం. సమయం కొంచెం ఐడియా లేదని చెప్తున్నారు. మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి? అవును మేడం, అంటే జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నానండి ప్రజెంట్. ఓకే, మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే అండి, తెలియజేస్తానా? అలాగే బిజినెస్ కూడా పెడదాం అనుకుంటున్నాను మేడం. సరేనా? నువ్వు పుట్టింది 4వ తారీఖు 11వ నెల 1982 సంవత్సరం, కరెక్టేనా? అవును అవును సార్. అవును సార్. మీరు పుట్టిన తెలుగు సంవత్సరం శ్రీ దుందుబినామ సంవత్సరము, నిజ ఆశ్వేజ మాసంలో పుట్టారు నాన్న. అలాగే మీరు పుట్టినటువంటి తిథి కూడా బహుళ తదియ, గురువారము, రోహిణీ నక్షత్రంలో జన్మించారు, వృషభ రాశిలో జన్మించారు. జన్మనామం వచ్చేసి విజయ్ కుమార్. ఏం పేరు పెట్టారు? వెంకటేశ్వరరావు పెట్టారు సార్. సరే పర్వాలేదు. వృషభ రాశి. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా ప్రతి విషయాల్లోనూ ఆటంకాలే. విద్యలో కూడా నీకు ఇంటర్లో కానీ అన్న ఆటంకం జరిగినట్టుంది. అవును సార్. అవును సార్. ఎక్కడ? ఇంటరేనా? ఇంటర్ కాస్త డిప్లొమా తర్వాత జరిగింది సార్. చదువులోనూ ఆటంకమే ఉంది.
అలాగే వివాహ విషయంలో కూడా ఆలస్యమన్నా జరిగి ఉండాలి, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎడబాట్లు జరిగి ఉండాలని. వివాహం ఆలస్యమైంది తప్పండి, ఎడబాటు అయితే జరగలేదు గురువు గారు. ఆలస్యమైంది కాబట్టి సరిపోయింది. అదే ఆలస్యమన్నా జరగాలి, లేదంటే ఎడబాట్లన్నా జరిగేది ఉంది. అంటే మీ జాతక రీత్యా కాస్త నష్టాలున్నాయి. ఫైనాన్షియల్గా నువ్వు పెట్టుబడి పెట్టి ఏదైనా సరే వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త వహించు. అంటే అధికంగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయొద్దు నాన్న. ఓకే గురువు గారు. ప్రస్తుతానికి నష్టాలలో వచ్చే అవకాశం ఉంది. అంటే మనం పెట్టే వ్యాపారం కూడా తగినంత తక్కువ ఖర్చులో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవడం నీకు మంచిది, శ్రేయస్కరము. ఎందుకంటే ఇక్కడ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఉన్న స్థానాన్ని బట్టి అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా తెలివిగా తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అని తగిన జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది. నష్టపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, అందరూ సలహా ఇచ్చేవాళ్లే ఉంటారు. కానీ పోయిన దాన్ని మనం తెచ్చుకోవడం అనేది కొంత శ్రమతో కూడుకున్న పని, మానసిక శ్రమతోనూ శారీరక శ్రమతోనూ. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి, బాగుంటుంది. శుభం. గురువుగారు, మీరు ఇందాక చెప్పారు జాతకరీత్యా ఏమైనా సమస్యలుంటే రాజకీయంగా ఒడిదొడుకుల గురించి. అంటే ఆ ఒడిదొడుకుల్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే మనం ముందుగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మంచి విషయం. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి జరగబోయేదేటో అందరికీ సామాన్యంగా అర్థం కాదు కదా. మనం ఒకటి అనుకుంటాం, మనం ఒకటి అనుకునేసి ప్రశాంతంగా వెళ్తుంటాం, కానీ అది ఇంకొకటి రివర్స్లో ఎదురవుతుంటుంది. సమస్య ఎదురు కాలేదనుకోండి పర్వాలేదు, ఎదురైనప్పుడు అర్థం కాదు. అంటే ఆ సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలో కూడా టక్కని అర్థం కాదు. అందుకు తగిన జాగ్రత్త రీత్యా ముందు చూపుతో మన కెరీర్ ఏమిటి, మన భవిష్యత్తు ఏంటి, మనతో పాటు ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది కూడా గ్రహించి దానికి తగినట్టు రెమెడీ చేసుకోవడం, కానీ దానికి తగినట్టు నడుచుకునేవాడే అసలైన రాజకీయ నాయకుడు. ఎందుకంటే ప్రజలందరికీ దేవుడు తర్వాత దేవుడు అనేవాడే రాజు. అంటే భగవంతుడి తర్వాత ఒక స్త్రీకి భర్త దేవుడు, ఒక రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు రాజు దేవుడు, గురువు కాదు దేవుడు. అయితే దేవుడు అంటే ఏంటంటే 10 మందిని కాపాడేవాడు అని అర్థం. కాపాడేవాడు ఏంటంటే ప్రజలపైనే దృష్టి ఉండాలి, ప్రజలను కాపాడే ఒక ఆలోచనలోనే ఉన్నవాడే రాజు. అనగా తను 24 గంటలు ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట నష్టాలను చూసుకొని అందరినీ సమానంగా చూడాలి. అంటే ఇక్కడ ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు. అవి ఉండకూడదు అనేది ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం సంచారం వల్ల ఈ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మన పార్టీ వాడా లేకపోతే అవతల పార్టీ వాడా అనేది ప్రజలపైన ఉండకూడదు. ప్రజలపైన గెలిచిన తర్వాత అందరినీ కలుపుకొని వెళ్ళిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. అతనికి ఇంకా తిరుగులేదన్నమాట. ఆ యొక్క డిస్టర్బెన్స్ చేసేటివే గ్రహాలు. వాళ్ళు ఉన్న అటువంటి స్థానాల ప్రభావం వల్ల ఏమవుతుందంటే మైండ్ సెట్ అనేది ఆలోచనలు డిస్టర్బ్ జరగడం వల్ల ఇక్కడ వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల ప్రజలకు నష్టమో జరుగుతుంది, అలాగే రాజుకు కూడా నష్టమే జరుగుతుంది. కాబట్టి ఇవి ముందుగా మనం తెలుసుకొని వాటికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనం చూసుకోవడం వల్ల మనము బాగుంటాం, ప్రజలు బాగుంటారు, అలాగే అన్ని విధాలు కూడా మంచి మెసేజ్ వెళ్తూ ఉంటుందండి. ఓకే గురువుగారు, తెనాలి నుంచి మరో కాలర్ ఉన్నారు, హరికృష్ణ గారు. హరికృష్ణ గారు నమస్తే అండి. 97 చెప్పండి. 97 మార్చి 20. 97 మార్చి 20. సమయం అండి? సుమారు 5 నుంచి 6 గంటలు. ఉదయం అండి? సాయంత్రం. పుట్టిన ప్లేస్ ఎక్కడండి? గుంటూరు అండి. గుంటూరు. ఓకే హరికృష్ణ గారు, మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? మా అబ్బాయి పేర్లు అండి. అది మా అబ్బాయిది. మీ అబ్బాయిదా అండి? మా అబ్బాయి పేరు కూడా హరికృష్ణ, నా పేరు జలపతిరావు అండి. సరే అండి, మాట్లాడండి. హలో, నమస్తే సార్. బాగున్నారండి? బాగున్నాను. సంతోషం. మీ అబ్బాయి గురించా? అవునండి. 20వ తారీఖు 3వ నెల 1997. అవునండి. సాయంత్రం కదా? సరేనండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ధాతృనామ సంవత్సరం పాల్గొన మాసంలో పుట్టాడు. అలాగే శుద్ధ ద్వాదశి గురువారము, ఆశ్లేష నక్షత్రము, 3వ పాదము, కర్కాటక రాశిలో పుట్టాడు.
అవునండి. అబ్బాయి జన్మనామం కూడా ఢిల్లీరావు. ఏమండి? ఢిల్లీరావు జన్మనామం ఆహా, ఆ. అంటే డి అక్షరాల మీద డు అక్షరాల మీద వస్తుంది. అవును. అయితే అది అందమైన పేరు కాదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పేర్లే పెట్టుకోవాలి. ఆహాహా. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ యొక్క నక్షత్రానికి సంబంధించి ఆయన పేరు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి జాతక రీత్యా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. పర్వాలేదు నాన్న. అబ్బాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన యొక్క జాతక రీత్యా విద్యలో ఆటంకాలు ఉన్నాయన్న. ఏం చదివాడు? డిగ్రీ అయిపోయిందండి. అయిపోయింది. విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అతనికి బాగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి వివాహ విషయంలో కూడాను నష్టాలు జరిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా చూసుకోండి. అంటే నష్టం అండి. ఏమండి నష్టం అంటే ఏ విధంగా? నష్టం అంటే ఇంకా అన్ని చెప్పాలంటే నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలి, అంటే క్లారిటీ ఉండాలి. అయితే ఇక్కడ మనం రఫ్గా చూసుకుంటే వివాహ విషయంలో ద్వితీయ వివాహ దోషం అంటే రెండో పెళ్ళి, ద్వితీయ వివాహ దోషాలు నష్టాలు ఉన్నాయి. అవి జరిగిన తర్వాత మనము బాధపడడం కన్నా ముందు జరగకుండా చూసుకోవడమే తెలివైన వాడు చేసే పని. కాబట్టి చాలామంది అనుకుంటుంటారు ఏమని, ఎవరు మాకు ఇలా చెప్పలేదే అని కూడా అనుకుంటుంటారు. ఇవి అందరూ చెప్పలేరు, తెలిసిన వాళ్ళే, అనుభవం ఉన్న వాళ్ళే చెప్పగలుగుతుంటారు. ఇది పూర్తిగా మీరు మీ యొక్క పర్సనల్ జీవితాన్ని సుఖంగా సంతోషంగా జీవితాన్ని సాగించుకోవడానికి మార్గమే ఈ యొక్క తెలియచేయడం అంతే. ఎందుకంటే నష్టపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ముందు జాగ్రత్తగా మనము ఆ నష్టాన్ని రాకుండా చూసుకోవడమే, మనం దాన్ని అధిగమించడమే మన కుటుంబానికి సంతోషం, ఆనందం. కాబట్టి అటు ఉద్యోగ విషయంలోనూ ఇటు వివాహ విషయంలోనూ రెండిట్లోనూ తెలుసుకొని పరిష్కారం చేసుకోండి, బాగుంటారు. శుభం. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. కమల గారు నమస్తే అండి. హలో కమల గారు, మీ పుట్టిన తేదీ వివరాలు తెలియచేస్తారా? నమస్తే గురువు గారు. చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి. 4వ తారీఖు 9వ నెల 1968. 1968. సమయం తెలీదు మేడం. సమయం తెలీదు. మీరు పుట్టిన ప్లేస్ ఎక్కడ కమల గారు? వెస్ట్ బెంగాల్. ఎక్కడండి? వెస్ట్ బెంగాల్, కోల్కతా. మంత్ వెస్ట్ బెంగాల్. 9వ నెల 4వ తారీఖు 1968. పేరు కమల. పుట్టిన సమయం మీకు ఐడియా లేదా అండి? తెలీదు మేడం. ఓకే, మీరు వెస్ట్ బెంగాల్ లో జన్మించారు. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు కమల గారు? ఏంటో మేడం, నా పెళ్ళయిన బట్టి నా జీవితము అస్తగస్తం అయిపోయింది, అందరికి దూరం అయితే. ఎందుకు ఇట్లా అవుతుందో, నేనేమి అనుకున్నా కావట్లేదు, అన్నిటికీ నష్టపోయాను మేడం. హలో గురువు గారు. చెప్పండి అమ్మా. ఇది 4వ తారీఖా? 4వ తారీఖు 9వ నెల 1968. సరేనమ్మా. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కీలకనామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టారు. మీరు పుట్టినటువంటి తిథి కూడాను శుద్ధ త్రయోదశి, బుధవారము, శ్రవణ నక్షత్రము, మకర రాశిలో పుట్టారమ్మా. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా మీ జాతక రీత్యా ఆరోగ్య సమస్యలు, బలమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మానసికంగా కూడా బాగుండదు. అలాగే వివాహ జీవితం కూడా బాగుండదమ్మా. భార్యాభర్తలు ఎడబాట్లు జరిగాయి. హలో చెప్పండి గురుగారు, వింటున్నాను. భార్యాభర్తల యొక్క ఎడబాట్లు జరిగాయి. సంతాన విషయంలో కూడా ఏదన్నా మొదటిగా నష్టం జరిగి ఉండాలి. ఏం జరిగిందమ్మా? నష్టం లేదు బాబు గురువు గారు. ఒకే అబ్బాయి, మేము విడబాటు అయిపోయాము. అంటే శాశ్వతంగా కాదు, అంటే ఇలాగా కాదు, విడాకులు కాలేదు, కానీ దూరం అయ్యే ఉన్నాము. పెళ్ళయిని పెట్టి నా జీవితం అస్తగస్తం అయిపోయింది. ముందుకైనా బాగుంటుందా నా జీవితము, ఇలానే పరిస్థితి నాది ఉంటుందా అనేది తెలుసుకోవాలని. పర్వాలేదమ్మా. వీలైనంత వరకు ఏం చేస్తారంటే, మీరు తడి బట్టలతోటి రాగి చెట్టు, వేప చెట్టు కళ్యాణం చేసినటువంటి ఆ రాగి చెట్టు, వేప చెట్టు, అక్కడ నాగదేవతలు కూడా ఉంటారు, కలుపుకొని పసుపు దారం చుడుతూ ఒక 108 చుట్లు చుడుతూ మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తలుచుకుంటూ చుట్టండి అమ్మా.
ఇది ఏంటంటే సూర్యోదయం కాకముందన్నా చేయాలి, లేదంటే సాయంత్రం చేయడం ఇంకా శుభప్రదం. సాయంత్రం అంటే 5 గంటల తర్వాత 7 లోపల ఇలా 108 రోజులు చేయండి. మీరు అనుకున్నది జరిగే తీరుతుంది తప్పకుండా. చక్కగా ఇన్నాళ్ళు కష్టపడిన కష్టాలన్నీ కూడా వైదొలిగిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి మీ సంసార జీవితం అనేది కానీ ఏదైనా సరే ఏదో ఒక రూపేణా సంతోషంగా జీవిస్తావమ్మా. శుభం. ఓకే గురువుగారు, గ్రహాల ప్రభావం చాలా ఉంటుంది, ముందుగా తెలుసుకొని పరిహారాలు చేసుకోవాలి. ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.